అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉపవాస కూడికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేశకుడు బ్రదర్ తేజమని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ఉపవాస ప్రార్థన అనంతరము వెంటనే జరిగిన అద్భుతాలు. ఉపవాస ప్రార్థన అనంతరం వెంటనే జరిగిన అద్భుతాలు ఏవి అనేది ఒకసారి మనం చూద్దాం. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. బైబిల్ నందు అనేక మంది ఉపవాస ప్రార్థన ఉన్నారు. ఒకళ్ళు 1 రోజు ఉన్నారు, ఒకళ్ళు 3 రోజులు ఉన్నారు, ఒకళ్ళు 7 రోజులు ఉన్నారు, ఒకళ్ళు 21 రోజులు ఉన్నారు, కొంతమంది 40 రోజులు ఉన్నారు, కొంతమంది 80 రోజులు కూడా ఉన్నారు. ఇలాగా అన్లిమిటెడ్గా దేవుడి దగ్గర ఉపవాస ప్రార్థనల నుండి అనేకమైన ఆశీర్వాదాలు పొందిన వారు బైబిల్లో మనకు కనపడుతున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, దేవుడు మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అది తీర్చబడాలంటే అది ఎలాగ పరిష్కరించబడతాదో కూడా దేవుడే స్వయంగా మానవులకి తెలియజేశాడు. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మీరు చూడండి, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే 2వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటములను ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడును అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. దేవునికి మహిమ ఘనత ప్రభావంలో ప్రతి ఒక్కరూ ఏ పని చేసేవారైనా సరే, చెప్పండి, ఏ పని చేసేవారినైనా సరే రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాడు. అయితే మనము కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నేను మీకు ఏదైనా కీడు నా దగ్గర నుంచి వస్తుందనుకో, ఆ కీడుని నేను తప్పిస్తాను, నా మనసును మార్చుకుంటాను. నేను మీ మీదికి సాతానుడు మీ పాపాలను చూపించి నా ద్వారా మీ మీదికి రప్పించే కీడుని నేను తొలగిస్తాను. నేను దీవించాను అనుకో, మీరు నాకు నైవేద్యములు, మీరు నాకు కావాల్సినటువంటి వాటిని అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను. ఆ దీవెన మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకునడి. అయితే ఏవేలు ప్రవక్త ఎప్పుడైతే ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలకి ఈ వార్త చెప్పారో వారంతా ప్రతిష్ఠించుకున్నట్లు, ఉపవాసాలు ఉన్నట్లు అక్కడ మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత. ఒక్కలను కాదు, ఇద్దరుగా దేశం మొత్తం మీద ఉన్న ప్రజలందరికీ ఈ వార్త తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఉపవాసాలు ఉండటం వల్ల ఆ ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ద్వారా వెంటనే అద్భుత ఆత్మకార్యాలు జరుగుతాయి. చాలామంది అప్పులతో ఉంటారు, అప్పుల్లో ఉన్నటువంటి వారు విడుదల పొందుతారు. చాలామంది రోగాలతో ఉంటారు, రోగాల్లో ఉన్నవారు విడుదల పొందుతారు. చాలామంది శాపములతో ఉంటారు, ఆ శాపాల నుంచి విడుదల పొందుతారు. చాలామంది అనేక రకాలైనటువంటి చెరసాల బంధకాల్లో ఉంటారు, వాటి నుంచి కూడా విడుదల పొందేటటువంటి శక్తి ఒక ఉపవాస ప్రార్థనకు ఉంది. అందుకనే ఉపవాస ప్రార్థనని ప్రతిష్ఠించుకోండి అని బైబిల్ పదే పదే తెలియజేస్తుంది. కాబట్టి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా మనం బైబిల్లో చూస్తే ఎవరెవరు ఉపవాసాలు ఉన్నారు, ఆ ఉపవాసాలు ఉన్న తర్వాత వారికి ఎలాంటి అద్భుతాలు జరిగాయో నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 5 నుంచి 6 వచనాలు చూడండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిష్పాకు పిలువనప్పుడే
నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిష్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిష్పాలో సమూయేలు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇజ్రాయేలీలు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేలీల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, అక్కడ ఉపవాసం ఉన్నారు ప్రజలందరూ. మిష్పాలో అనే ప్రాంతానికి పిలిచాడు, ఇజ్రాయేలీల ప్రజలందరినీ పిలిచాడు. వారు ఉపవాసం ఉన్నారు. వారందరి కోసం ఒక్క వ్యక్తి అయినటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు దేవుడి దగ్గర ప్రార్థన చేశారు. వారి మీదకి ఎవరు వచ్చారంట? ఫిలిష్తీయులు. గట్టిగా చెప్పండి. ఫిలిష్తీయులు అనేటటువంటి శత్రువులు వారిని చంపడం కోసం వారి మీదకి యుద్ధానికి వచ్చినట్లు మనం ఆ వచనాల్లో మనం ధ్యానిస్తున్నాం. అవునా కదా? క్లియర్గా అర్థమవుతుందా లేదా? అయితే చూడండి, వారు ఉపవాసం ఉన్నారు. ఒక దినమున వారంతా ఉపవాసం ఉండి వారి పాపాలు ఒప్పుకున్నారు. ఉపవాసం ఉన్న రోజు ఏం చేయాలంట? పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకున్న తర్వాత దేవుడు చూడండి, ఏ శత్రువు అయితే వాళ్ళని చంపడానికి ఒక్కటి కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది శత్రువులు, ఫిలిష్తీయుల సైన్యం అంతా కూడా ఎవరి మీదకి వచ్చింది? ఇజ్రాయేలీల మీదకి వచ్చింది. అయితే సమూయేలు ప్రవక్త ఆ ఉపవాస దినమున ప్రార్థన చేసినప్పుడు యుద్ధము కత్తి పట్టకుండా దేవుడు వారి శత్రువులందరినీ చంపేసినట్లు మనం బైబిల్లో చూస్తాం. చూడండి, 10వ వచనంలో చూడండి, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేటుకై ఇజ్రాయేలీల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఆమేన్. ఆడ ఉపవాసం ఉన్నారు, ఇక్కడ అద్భుతం జరిగిందా జరగలేదా? ఆడ ఉందా లేదా? మాట ఉందా లేదా? ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి చాలామంది గుడ్డి క్రైస్తవులకి తెలియదు. ఎందుకు ఉపవాసాలు ఉండాలో కూడా అర్థం కాదు. అందుకనే ప్రియదేవుని సంగమా, ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. క్లియర్గా రాశాడు. అక్కడ సైన్యం వచ్చింది, మీద పట్టడానికి వచ్చింది, ఇలా ఉపవాసం ఉన్నారు. సమూయేలు ప్రవక్త వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఇప్పుడు పరలోకంలో దేవుడు కదిలించబడ్డాడు. వీరంతా పాపాలు ఒప్పుకున్నారు. వారి ఎడల కనికరము జాలి పుట్టిన దేవుడికి. వెంటనే వీళ్ళు ఉపవాసంలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు కత్తి పట్టింది వీళ్ళా దేవుడా? దేవుడే కత్తి పట్టాడు. దేన్ని వాడాడు? సృష్టిని వాడాడు. చెప్పండి, దేన్ని వాడాడమ్మా? సృష్టిని వాడుకున్నాడు. ఉరుములను, మెరుపులను, వడగండ్లను, వర్షాన్ని, ఈ నాలుగిటిని చెప్పండి. ఉరుములను, మెరుపులను, వర్షాన్ని, తర్వాత వడగండ్లను, ఉరుములను, మెరుపులను మెండుగా వారి మీద కురిపించి వారంతా యుద్ధంలో ఇజ్రాయెల్ చేత ఓడిపోయేటట్లు దేవుడు చేశాడు. చూడండి, వీళ్ళు కూడా పోయారు యుద్ధానికి, పోలేదంటల్లా, కానీ వీళ్ళ బలం సరిపోట్లా. కానీ వాళ్ళు ఓడిపోయేటట్లు దేవుడు సృష్టిని వాడుకొని తనకున్న అధికారాన్ని, పంచభూతాల మీద ఉన్న అధికారాన్ని వాడుకొని తన ప్రజలను కాపాడుకున్నట్లు, అక్కడ గొప్ప అద్భుతం జరిగినట్లు, సమూయేలు ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రజలు ఎప్పుడైతే విన్నారో వారు గొప్ప విజయాన్ని చేసినట్లు, ఆ విజయానికి గుర్తుగా ఆ మిస్పా అనే ప్రాంతంలో సమూయేలు ప్రవక్త ఒక రాయిని పాతినట్లు, ఆ రాతికే ఎబినేజరు అనే పేరు పెట్టినట్లు మనం బైబిల్లో చూస్తాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన. రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము, ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాలు. 3 వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మళ్ళీ ఇక్కడ నెహెమ్యా భక్తుడు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇందాక సమూయేలు ప్రవక్త ఒక్క దినమే ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ కొన్ని దినాలు ఎవరు?
నెహెమ్యా భక్తుడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే చూడండి ప్రియ దేవుని సంగమా, అక్కడ ఎంత స్పష్టంగా ఆయన ఏడుస్తున్నాడు. ఆయన కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం ఉండి ఎవరైతే ఏ రాజైతే తనకు సహకరించాలని, ఏ రాజైతే తనకు ధనం ఇవ్వాలని, ఏ రాజైతే తనకు కలపనివ్వాలని, మళ్ళా ఆ యెరూషలేము గోడలు కట్టబడాలని ఏదైతే విజ్ఞాపన ప్రార్థనలు చేశాడో, ఆ విజ్ఞాపన ప్రార్థనలు 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం కనుక చూస్తే, రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్దన కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని, రాజున అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకును నన్ను దాటించున్నట్లుగా నది అవతల నున్న అధికారులకు తాకీదును, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబో ఇంటికిని దూలములను మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇవ్వుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. తర్వాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. చూడండి, అక్కడ ఉపవాస ప్రార్థన చేశాడు, ఇక్కడ విజయాలు ఇస్తున్నాడు. అద్భుతం జరుగుతుందా లేదా? కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏడ్చాడు నెహెమ్యా. ఏం చేశాడు? కొన్ని దినాలు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ఏడ్చాడు. కానీ ఆయనకు ఒక కార్యం జరగాలి. ఏ పట్టణమైతే కాల్చబడిందని అన్నాడు, ఏ పట్టణమైతే తగలబడిందని అన్నాడు, ఏదైతే వాళ్ళ ఊరు దిబ్బగా మార్చబడింది, పాడైన దిబ్బగా మార్చబడిందని, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయిందని అన్నాడు, ఆయన ఇంటి కోసం కాదు ఆయన ఏడ్చింది. ఆ ప్రాంతము, తన పితరుల సమాధులు ఉండు పట్టణం మొత్తం కట్టాలని, దాని చుట్టూ కోట కూడా కట్టాలని, అది శత్రువుల చేత కాల్చబడిందన్న సంగతి తెలిసినప్పుడు ఏం చేశాడు? దుఃఖముఖముతో దుఃఖించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు రాజుకు మంచి మనసు కలిగించి కలపను, మ్రాణులను, తాకీదులను, ఆ తర్వాత ధనమును, సైన్యాధిపతులను, గుర్రాలను అప్పగించి పంపించినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, వెంటనే ఉపవాసం ఉండటం వల్ల కార్యాలు జరుగుతున్నాయా లేదా? మనం కొంతమంది ఎందుకు ఉపవాసం ఉంటారో కూడా అర్థం కాదు. అవి కొన్ని నియమ నిబంధనల ప్రకారం ఉండరు. ఎప్పుడు పడితే అట్లా కొంతమంది 3 గంటలకు ఉంటారు, కొంతమంది 12 గంటలకు ఉంటారు. అవన్నీ పనికిరాని ఉపవాసాలు. అలా ఉండకూడదు. ఉపవాసం అనేది ఎట్లా ఉండాలంటే నియమ నిబంధనలతో ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థనా గదిలో, ఉపవాసం ఉన్నప్పుడు మందిరములో ఉండాలి. అలా ఉండి ప్రార్థన చేయాలి. కొంతమంది ఉపవాసాలు ఉండి నిద్రపోతూ ఉంటారు, కొంతమంది ఉపవాసాలు ఉండి మౌనంగా ఉంటారు, కొంతమంది ఉపవాసాలు ఉండి టీవీలు చూస్తూ ఉంటారు, కొంతమంది ఉపవాసాల పేరుతో మోసాలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఉపవాసం ఉండి పగులంతా ఉపవాసం ఉండి సాయంత్రం తినడానికి ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. అలాంటి ఉపవాసాలు చెల్లవు. అది బైబిల్ సంబంధమైన ఉపవాసం కాదు. కొంతమంది రాత్రిపూట ఉపవాసాలు ఉంటారు, అవన్నీ బైబిల్లో లేవు. అర్థమవుతుందా? రాత్రిపూట ఏం చేస్తారు? ఉపవాసం ఉన్నానని చెప్పి నిద్రపోతారు. నిద్రపోయేటప్పుడు ఉపవాసం ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. బైబిల్కి విరుద్ధమైన బోధలు ఇవన్నీ. బైబిల్కి విరుద్ధమైన ఉపవాసాలు ఉండకూడదు, బైబిల్కి విరుద్ధమైనటువంటి ఉపదేశం చెప్పకూడదు, వాటిని ప్రజల మీద రుద్దకూడదు. అలా రుద్దితే శాపగ్రస్తులు అవుతారు, సేవకులైనా సరే, ప్రజలైనా సరే. కాబట్టి దేవునికి మహిమ ఘనత. తర్వాత ఎస్తేరు గ్రంథం ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూస్తే, నీవు పోయి షూషాను అందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా నున్నను. నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించెదను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చూడండి ప్రియులారా, అక్కడ రాజదర్బారులోకి అహష్వరోషు కాలంలో, పారసిక మాదియా పరిపాలన కాలంలో స్త్రీలు రాజ్యసభలోకి, లోక్సభలోకి వెళ్ళడానికి అధికారములు లేవు. అంటే ఆ సభలోకి వెళ్తే
రాజుగారు వాళ్ళని చూసినప్పుడు వెంటనే రాజదండం పెట్టాలి, అంటే రాజుగారి కృప పొందుకోవాలి. రాజుగారి కటాక్షం పొందకపోతే వారు చచ్చిపోతారు. వారిని తీసుకెళ్లి ఉప్పు పాత్ర వేసి ఊరేసి చంపేస్తారు. అంత కఠినమైన శాసనాలు ఉండేవి. అయితే ఈమె చెప్తుంది, నేను రాజుగారు సభ జరుగుతున్నప్పుడు ఆ సభలోకి వెళ్ళి నేను ఒక విజ్ఞాపన చేయాలంటే ఖచ్చితంగా నా కోసం మీరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని మొర్దుకై అయిన తన బాబాయితో చెప్తున్నది ఎస్తేరమ్మ. మీరు ఉపవాసం ఉండండి, నేను నా చెలికత్తెలు నేను ఉపవాసం ఉంటాను. నేను నశించదను యూదా జాతి కోసం, కానీ నా కోసం మీరు నేను బ్రతకడం కోసం 3 రోజులు ఉపవాసము ఉండమని బతిమలాడుతాను. చూడండి ఫలితము 7వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చదువుకుందాం. 7వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. 5 నుంచి చూడండి. అందుకు రాజైన అహష్వేరోషు, ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగ్గా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుట నుండి భయాక్రాంతుడాయను. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారసము విందును విడిచి వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ నిర్దేశించినని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరున్న వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడియుండుట చూసి, నీవు ఇంటిలో నా సముఖమును ఎదుటనే రాణిని బలవంతము చేయుదువా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామానును ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండులతో హర్బోనా అనొకడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దుకైని ఉరితీయుటికై హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాడిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దుకైకి సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. చూడండి ప్రదేవుని సంగమం ఎంత క్లియర్గా రాయబడింది. ఆడ 3 రోజులు ఉపవాసం ఉన్నారు, శత్రువు అప్పగించబడ్డాడు. ఎవరినైతే చంపాలనుకున్నారో వాళ్ళే చచ్చిపోయారు. అంటే ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉంది? శత్రువుని చంపే శక్తి ఉందా లేదా? చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏందో తెలుసా? ఆ అపోహ ఏందో చెప్పానా? ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి ఎలా అనుకుంటారు? ప్రార్థన చేస్తే శత్రువులను చంపేస్తాడు దేవుడు. 430 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఇజ్రాయేలు ప్రజలు 10 లక్షల మంది ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో చంపాడు దేవుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన కాదు. మనం అనుకుంటున్నాం మనం ప్రార్థన చేస్తే శత్రువులకి ఏం కాదు అనుకుంటున్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరలోకానికి వెళ్తారు. మన చుట్టూ ఉన్న మాంత్రికులను చంపేస్తుంది. మన చుట్టూ ఉన్న దుష్టులను దుర్మార్గులను చంపేస్తుంది ప్రార్థన. దేవుడు వారిని విడిచిపెట్టడు. వారి మీదకి దేవుడు ఉగ్రత దిగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తామో మన చుట్టూ ఉన్న మాంత్రికులు, మన చుట్టూ ఉన్న దయ్యాలు, మన చుట్టూ ఉన్న లేమి, దరిద్రత, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, మన చుట్టూ ఉన్న శత్రువులు, మనల్ని ఎగతాళి చేసిన వారు, మనల్ని అణిచివేసిన వారు, మన మీద పడి త్రొక్కుతున్నటువంటి వారందరినీ కూడా తుడిచివేస్తాడు దేవుడు. అందుకని మనం ఏం చేయాలంటే బాగా ప్రార్థన చేయాలి. ఎక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. 3 రోజులు ఉపవాసం ఉంది. 7వ అధ్యాయంకి వచ్చేలకల్లా హామాను ఆ ఉపవాస ప్రార్థన శక్తి హామానుని రాజు యొక్క ఆగ్రహం వాడి మీదకి రాగానే హామాను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉరిదీసి చంపించాడు. ఎవరి కోసం అక్కడ ఉరికొయ్య స్థాపించాడు? మొర్దుకై కోసం. కానీ మొర్దుకై చచ్చిపోయాడా? హామాను చచ్చిపోయాడా? 50 మూరల ఎత్తు కలిగిందని అక్కడ షండుడైనటువంటి వాడు చెప్తున్నాడు. అయ్యా హర్బోనా అనే ఒకడు చెప్తున్నాడు, నపుంసకుడు, అయ్యా మొర్దుకైని చంపడానికి ప్లాన్ చేసిండయ్యా. అయితే ఆ ప్లాన్కి వాడే గురి కావాలి. అయితే వాడిని, వాడి పిల్లల్ని, వాడి భార్యని చంపేసేయండి అని రాజుగారు సెలవిచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగా. అందుకనే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. సంఘానికి వ్యతిరేకంగా లేచిన శక్తులు కానీ, సంఘం మీద కుట్రలు చేసే వారిని కానీ ప్రతి ఒక్కరిని తుడిచేస్తాడు దేవుడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడెక్కడ ఎవడెవడు పళ్ళు రాలగొట్టాలో, ఎవరిని భూమి మీద లేకుండా చేయాలో దేవుడు ఆత్మకార్యాలు చేస్తాడు. ఆత్మకార్యాలు అనండి, అదే మనం పోయి ఇంటి మీదకి పోయి కొట్టినాం అనుకో, అది పోలీసులనే స్టేషన్లో కేసు పెడతారు. అదే దేవుడు కొడితే ప్రూఫ్ ఉంటుందా? ఉండదు. దేవుడు కొడితే ఇంకా ప్రూఫ్లు లేకుండా కొడతాడు అనమాట. అందుకని మనం ఎవరినైనా శత్రువులను ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఆ తర్వాత 4వ విషయాన్ని చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం.
దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18 వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18 వచనం. 6:18 చూడండి. అంతటా రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములకును జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టక పోయెను. చూడండి, ఒక రాజు, అన్య రాజు, దర్యావేషు అనేటటువంటి ఒక అన్య రాజు దానియేలు అనేటటువంటి ఒక ఆత్మీయుడి కోసం, ఒక పరిశుద్ధుడి కోసం, ఒక నీతిమంతుడి కోసం, ఒక యథార్థవంతుడి కోసం, ఒక దేవదూతల ఆత్మ కలిగిన వాడు తన రాజ్యంలో ఉండటం కోసం ఒక రాత్రి అంతా రాజుగారు ఉపవాసం ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఉపవాసం ఉండి మౌనంగా ఉన్నప్పుడు మరి దేవుడు అతని ప్రార్థన, అన్యరాజు అయినటువంటి అతని ప్రార్థన కూడా ఆలకించాడా లేదా? చూద్దాం, అక్కడే చూద్దాం. అక్కడ మనం చూస్తే 22 నుంచి 24 వచ్చినారు. 22 నుంచి, ఫలితము దానియేలు మీద నింద మోపిన వారందరినీ వారి కుటుంబములతో సహా సింహాల బోయనలో వేస్తాడు. చూడండి 22 నుంచి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. ఆ రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయిగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అంతటా తన సేవకుని బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఆ రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. చూడండి, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాదు. ఎంత క్లియర్గా రాశాడు ఆయన. రాసిన బైబిల్ రాసిన వాళ్ళు పురాతన కాలంలోనే ఇవన్నీ శాసన గ్రంథాల్లో రాశారా, రాయలేదా? అక్కడ రాజుగారు ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాస ప్రార్థనకి, ఆ ఉపవాసం ఉన్న దానికి దేవుడు వాళ్ళకి ఏమని తీర్పిచ్చారు? ఎంతమంది అయితే దానియేలు మీద నింద మోపారో వారంతా కూడా, వారు, వారి భార్యలు, వారి పిల్లలు, చూడండి, వాళ్ళు ఎవడో అన్యాయం చేస్తే, ఎవడో దుర్మార్గం చేస్తే, ఎవడో పాపం చేస్తే, ఎవడో అక్రమం చేస్తే వాళ్ళ పిల్లల మీద కూడా ఆ శాపం, వారి భార్యల మీద కూడా ఆ శాపం వచ్చింది. వాళ్ళు అసలు పాపం వాళ్ళ అన్యం పుణ్యం తిరగని వాళ్ళు. కానీ దానియేలు మీద ఎవరైతే కుట్ర చేశారో ఆ కుట్ర చేసిన వాళ్ళ పిల్లల్ని, వారి భార్యలని, వాళ్ళని ఎంతమంది అయితే నింద మోపారో వాళ్ళందరినీ రాజుగారు తీసుకెళ్ళి సింహాల గుహలో వేయంగానే సింహాలు ఎముకలు దొరకకుండా వారిని తినేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక్కడ దర్యావేషు యొక్క ఉపవాస ప్రార్థనకి, ఉపవాసం ఉన్నందుకు దేవుడు కార్యం చేశాడా లేదా? అద్భుతం జరిగిందా లేదా? ఉపవాసాలు ఉంటే కార్యాలు జరుగుతాయా, జరగవా? జరుగుతాయి. కానీ ఎందుకు ఉపవాసాలు ఉండట్లా? మనం ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ప్రపంచంలో ఎక్కడ జరగలేనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎంతమందికి చెప్పినా కానీ వినరు. ఏ రోగమైన తగ్గాలన్నా, ఏ దెయ్యం పోవాలన్నా, మన ఇంట్లో ఉన్న కరువు పోవాలన్నా, మన ఇంట్లో ఉన్న లేమి పోవాలన్నా, మన ఇంట్లో అల్లరి పిల్లలలో ఉన్న అల్లరి ఆత్మ పోవాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? ఉపవాసం. భర్తలు మారు మనసు పొందరు, మందిరానికి రారు. మందిరానికి రాని భర్తలు మారు మనసు పొందాలన్నా, దుర్మార్గులు, దుష్టులు మారిపోవాలన్నా, వడ్డీ వ్యాపారులు మార్చబడాలన్నా, లంచగొండులు మారిపోవాలన్నా, నీ పనికి అడ్డం వస్తున్న వారు అడ్డు తొలగాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఇక ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ విషయం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఉపవాస ప్రార్థన ఒక అలవాటుగా మార్చుకోవాలి. మన పితరులు పురాతన కాలంలో ఈ పురాతన శాస్త్రాలన్నీ ఆపోషణ పెట్టారు. వీటి ద్వారా దేవుడు కదిలించబడతాడని, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని మనకు నేర్పుతున్నారు. మనం నేర్చుకోవాలి. వామ్మో ఆకలి అవుతుంది, ఈ తరంలో ఎవరుంటారు, ఈ టైంలో ఏడుంటారు, ఈ అన్ని మాటలు చెప్పినాం అనుకో, సాతానుడు, ఇది సాతాను రాజ్యం. వాడి రాజ్యంలో మన కార్యాలు జరగనీయడు, మనల్ని ఎదగనీయడు, మనల్ని వర్ధిల్లనీయడు. మనం వర్ధిల్లాలంటే, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ప్రజలు చూడాలంటే, దయ్యాలు పారిపోవాలన్నా, రోగాల నుంచి విడుదల పొందాలన్నా, అప్పులు తొలగిపోవాలన్నా, చదువు లేని వారికి గొప్ప జ్ఞానం రావాలన్నా, పరీక్షలు రాస్తున్న వారు విజయాలు సాధించాలన్నా మనం ఉపవాసాలు ఉండాలి. ఇల్లు లేని వారు గృహం కట్టుకోవాలన్నా, వాహనం లేని వారు వాహనాలు కొనుక్కోవాలన్నా మనం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుంటే గొప్ప ఆత్మకార్యాలు. ఆత్మ లేని వారు ఆత్మ పొందుకోవాలన్నా, ఆత్మ వరాలతో నిండాలన్నా, ఆత్మఫలం మన లోపల పండాలన్నా మనం ఏం చేయాలో తెలుసా?
బాగా మనం అసంపూర్ణులుగా ఉన్న క్రైస్తవులు, పరిపక్వత లేని క్రైస్తవులు పరిపూర్ణులుగా మార్చబడాలన్నా, పరిపక్వతలోనికి రావాలన్నా, పరిపూర్ణమైన క్రైస్తవులుగా, ఆత్మపూర్ణులైన క్రైస్తవులుగా మనం అత్యుత్తమమైన స్థాయిలో మనం ఎదగాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఇక తర్వాత చూద్దాం. ఆ తర్వాత 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ యెహోషాపాతు రాజుగారు తన మీదకి వస్తున్నటువంటి శత్రువులు 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము యెహోషాపాతు రాజు 4 దేశాల వారు యూదా మీదకి యుద్ధమునకు వస్తున్నారన్న ఆదేశం అంతా తెలిసినప్పుడు 4 దేశాల వారు ఆ దేశం అంతా ఉపవాస దినం ప్రకటించాడు. దేశం మొత్తం ఏం చేశాడంట? ఉపవాస ప్రార్థనని ప్రకటించాడు. 4 దేశాలు చూడండి అక్కడ 20వ అధ్యాయం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. 3వ వచనం చూద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎక్కడ మనం గనుక చూస్తే ఎంత అద్భుతం జరుగుతుందంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు. దేశంలో ఉన్న ప్రజలందరూ ఉపవాసం ఉంటారు. చెప్పండమ్మా. దేశంలో ఉన్న ప్రజలందరూ రాజుగారు ఉపవాసం ఉంటారు. ఎన్ని దేశాల వారు? దగ్గర దగ్గర 3 దేశాల వారు. 3 దేశాల వారు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒక్కొక్క దేశానికి 5 లక్షల సైన్యం వేసుకున్న 15 లక్షల మంది సైన్యము యెహోషాపాతు మీదని, వాళ్ళ రాజ్యం మీదకి, ఆ దేశం మీదకి, యూదా దేశం మీదకి వచ్చి వారి నాశనం చేయాలని, వారి వస్తువులు తీసుకోవాలని, వారి దేశంలో ఉన్నటువంటి మందిరాలను కూల్చాలని, వారి దేశంలో ఉన్న అందమైన అమ్మాయిలను తీసుకెళ్లాలని, వారి దేశంలో ఉన్న సంపదలను తీసుకెళ్లాలని, వారి దేశంలో ఉన్నటువంటి ఆయుధాలను ఆలోచనతో ఎంతమంది వస్తున్నారు? వారి యెహోషాపాతు మీదకి వస్తున్నాయి. 17వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ క్లియర్గా రాశాడు. 17వ వచనం చూడండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడీకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు గల. 23 నుంచి 24 చూడండి. అమ్మోనీయులు, మోయాబీనీయులు, షెయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల మీద పడి ఉండిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద కనబడి తాము మూడు దినములు పట్టిన 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టిరి. బెరాకా అనగా కింద చూడండి ఫుట్ నోట్లో స్తుతి, ఆశీర్వాదం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ఎంత స్పష్టంగా అక్కడ రాయబడిన మాటలు మనం పరిశీలించిస్తే మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? విజయం ఇచ్చిండా లేదా? ఇచ్చాడు. విజయం ఇచ్చిండా లేదా? ఇచ్చాడు.